హాయ్ వ్యూయర్స్, దిస్ ఈస్ గణేష్. సెకండ్ నార్మల్ ఫామ్ చూద్దాం. సెకండ్ నార్మల్ ఫామ్ అంటే ఏంటంటే ఇట్ షుడ్ బీ ఇన్ ద మస్ట్ బీ ఇన్ ద 1NF ఫస్ట్. ఓకేనా. సెకండ్ది ఏంటంటే సెకండ్ నార్మల్ ఫామ్ అంటే ఏంటంటే ఆల్ నాన్ కీ అట్రిబ్యూట్స్ ఆర్ ఫుల్లీ ఫంక్షనల్లీ డిపెండెంట్ ఆన్ ద ప్రైమరీ కీ. అంటే నాన్ కీ అట్రిబ్యూట్స్ అంటే నాన్ ప్రైమరీ కీ అట్రిబ్యూట్స్ ఉంటాయి కదా. అంటే ఒక టేబుల్లో మనం స్టూడెంట్ నెంబర్ అని తీసుకున్నాం అనుకోండి, అది ప్రైమరీ కీ. రిమైనింగ్ అన్నీ కూడా స్టూడెంట్ నేము, స్టూడెంట్ మార్క్స్, స్టూడెంట్ ఏజ్, ఇవన్నీ కూడా నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్. సో ఈ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ అన్నీ కూడా ప్రైమ్ అట్రిబ్యూట్ మీద ఫుల్గా ఫంక్షనల్లీ డిపెండెంట్ అయి ఉండాలి. అంటే ఏంటంటే పార్ట్ ఆఫ్ ద కీని యూజ్ చేయకూడదు డేటాని రిట్రీవ్ చేయడానికి. వీ షుడ్ నాట్ యూజ్ ద పార్ట్ ఆఫ్ ద కీ, వీ షుడ్ బీ యూజ్ ద టోటల్ సెట్ ఆఫ్ కీస్. ఓకేనా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి, సేమ్ ఇప్పుడు చెప్పిందే చెప్తున్నాను. సాటిస్ఫైయింగ్ ద 1NF, ఎవ్రీ నాన్ కీ అట్రిబ్యూట్ ఈజ్ ఫుల్లీ ఫంక్షనల్లీ డిపెండెంట్ ఆన్ ఎనీ కీ ఆఫ్ ద రిలేషన్. ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అదేంటి, ఫంక్షనల్ డిపెండెన్సీస్. ఒక టేబుల్ తీసుకున్నాడు, 5 కాలమ్స్ ఉన్నాయి, ABCDE. ఓకే. తర్వాత ఏ తెలిస్తే మనకేం తెలుస్తుంది, BCDE తెలుస్తుంది. BC తెలిస్తే ADE తెలుస్తుంది. C తెలిస్తే E తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని బట్టి మన కీస్ ఏమేమి ఉన్నాయి, A, BC. ఎలా చెప్పగలం అవే కీస్ అని? బికాస్ ఇఫ్ యూ నో ద A, వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ రిమైనింగ్ 4 అట్రిబ్యూట్స్. ఇఫ్ యూ నో ద BC, వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ రిమైనింగ్ 3 అట్రిబ్యూట్స్. ఓకేనా. ఇప్పుడు C తెలిస్తే E తెలుస్తుంది. వాట్ ఈజ్ ఏ C? యాక్చువల్లీ ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద కీ. అక్కడ రాసాం చూడండి, కీస్లో A, BC అని రాసాం. BC అనేది కీ, కానీ ఇక్కడ వాడుతుంది ఏంటి, C తెలిస్తే E తెలుస్తుంది అన్నాడు. సో ఏదైతే ప్రాబ్లం వచ్చిందో అది మనకి వేరే టేబుల్ కింద కన్వర్ట్ అవుతుంది. నార్మలైజేషన్ అంటేనే ఒక టేబుల్ని బ్రేక్ డౌన్ చేసి డికంపోజ్ చేసి మోర్ దాన్ 1 టేబుల్ని జనరేట్ చేయడమే. మెయిన్ రీజన్ ఈజ్ టు రెడ్యూసింగ్ ద రిడెండెన్సీ. అలా రెడ్యూస్ చేసేటప్పుడు వీ నీడ్ టు నో అబౌట్ 2 ప్రాపర్టీస్. ఒకటి లాస్లెస్ జాయిన్, రెండోది డిపెండెన్సీ ప్రిజర్వేషన్. ఓకేనా. ఇక్కడ ఇచ్చాను చూడండి, ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే ఏంటి, ఇఫ్ యూ ఆర్ యూజింగ్ టోటల్ సెట్ ఆఫ్ కీస్. అంటే మనం ఎన్ని కీస్ అయితే చెప్పామో అన్నీ వాడితే, అంటే ఇప్పుడు ADE అనేవి దేని మీద బేస్ అవ్వాలి, BC మీద బేస్ అవ్వాలి. అలాగే BCDE దేని మీద బేస్ అవ్వాలి, A మీద బేస్ అవ్వాలి. కానీ ఇక్కడ చూడండి, E దేని మీద బేస్ అవుతుంది, C మీద బేస్ అవుతుంది. అంటే పార్ట్ ఆఫ్ ద కీ మీద బేస్ అవుతుంది. దాన్ని పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటాం. ఇక్కడ రాసాను చూడండి, సబ్సెట్ ఆఫ్ కీస్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద డేటా. సో అందుకని ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం వచ్చిందో దాన్ని సెపరేట్ చేస్తాను. అప్పుడు ఏమైంది, CE అనేది ఒక టేబుల్ అయింది, R2, R1 ఏమైంది 4 కాలమ్స్ అయింది. సో ఇప్పుడు ఫంక్షనల్ డిపెండెన్సీస్ చూడండి, A తెలిస్తే BCD తెలుస్తుంది, BC తెలిస్తే AD తెలుస్తుంది. సో హియర్ నాట్ అక్కరింగ్ ద పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ. అలాగే ఈ R2 టేబుల్లో C తెలిస్తే E తెలుస్తుంది. సో ఇలా ఉండడాన్ని ఏమంటామంటే సెకండ్ నార్మల్ ఫామ్ అంటాం. అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ.